తమ పరిపాలనా కాలంలో పేదరికం తగ్గిందని, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వము చేయలేదని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వము చేయలేదని కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అధికారంలో ఉన్నవారు పదే పదే ప్రచారం చేసుకుంటారు. ప్రభుత్వాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయని, ఒక పార్టీ అధికారం కోల్పోతే మరో పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారం కోల్పోవడానికి ఎక్కడో లోపం జరిగిందని, తమ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడటం వల్లనే ఓడిపోయామని ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు గణాంకాలను తారుమారు చేస్తాయి. అవసరమైతే గత ప్రభుత్వాలు సాధించిన ఘనతలను తమ ఖాతాలో వేసుకుంటాయి. ఇప్పుడు కేంద్ర స్థాయిలో అదే జరుగుతోంది. ఒక వ్యక్తి రోజుకు 30 రూపాయలతో ఉపాహారం భోజనం తినవచ్చునని యూపీఏ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మోంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రకటించి తీవ్ర విమర్శలకు గురయ్యారు. 2011-12లో రోజువారీ ఆదాయం $3 కంటే తక్కువగా ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు లెక్కించేవారు. అప్పుడు దేశ జనాభాలో 27% పేదలు, అంటే దాదాపు 35 కోట్లు. 2022-23లో అదే $3 కంటే తక్కువ ఆదాయం వస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు లెక్క వేస్తే దేశ జనాభాలో 5.25% మాత్రమే పేదలు ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. అంటే దేశంలో పేదల సంఖ్య 7.5 కోట్లకు తగ్గిపోయిందని అధికారంలో ఉన్నవారు సంకలు గుద్దుకుంటున్నారు. తమ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 27 కోట్ల మందిని పేదరికం కోర నుంచి తప్పించగలిగిందని దండోరా వేస్తున్నారు. ఇంతకంటే మోసపూరిత ప్రచారం మరొకటి ఉండదు. ఈ మోసపూరిత ప్రచారాన్ని ప్రపంచ బ్యాంకు వత్తాసు పలుకుతున్నట్లు, బ్యాంకు గణాంకాలే తాము చెబుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాలు ఎంత మోసపూరితంగా ఉంటాయో అంతర్జాతీయ కన్సల్టెన్సీలు, ఆడిటింగ్ సంస్థలు ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తాయో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు బాగా తెలుసు. 2011-12 దారిద్ర్య రేఖకు దిగువన 57.7% భారత ప్రజలు ఉంటే 22-23 నాటికి వారి సంఖ్య 23.9% పడిపోయిందని మరో ప్రమాణాన్ని తీసుకుని ప్రపంచ బ్యాంకు ఒక బ్లాగ్లో పేర్కొంది. అది అధికారిక సమాచారమో తెలియదు, అనధికార సమాచారమో తెలియదు. 2011 నుంచి ద్రవ్యోల్బణం లెక్కలు వేస్తే 2023 నాటికి ద్రవ్యోల్బణం వల్ల $రూపాయి కొనుగోలు శక్తి ఏ మేరకు పడిపోయిందో ప్రపంచ బ్యాంకు చెప్పలేదు. కొంతమంది తెలివైన ఉద్యోగులను జమ చేసి దొంగ లెక్కలు తయారు చేయడం ప్రపంచ బ్యాంకుకు, కన్సల్టెన్సీలకు అలవాటైంది. విజన్ 2020 డాక్యుమెంట్ పేరుతో చంద్రబాబు చేసుకున్న ప్రచారం తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా తన పాలనలో పేదరికం 36% నుంచి 18% పడిపోయిందని చంద్రబాబు ప్రచారం చేసుకునేవాడు. 80% ప్రజలకు బియ్యం, గోధుమలు ఉచితంగా సరఫరా చేస్తూ పేదరికం తగ్గిపోయిందని చెప్పుకోవటం భారతీయ రాజకీయ నాయకులకే చెల్లుబాటు అవుతుంది. నెలకు 5-6 వేల రూపాయల ఆదాయంతో కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించగలమని గణాంకాలు తయారు చేసే వారి అభిప్రాయంగా కనిపిస్తున్నది. ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరినా, 3వ స్థానానికి చేరినా మనందరం గర్వించాలి. అదే సమయంలో మనం సిగ్గుపడాల్సిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా భారతీయ కుటుంబాలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాయి. ప్రపంచంలోనే దుర్భర దారిద్ర్యం ఉన్న కుటుంబాల సంఖ్య ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి జీతభత్యాలు, పెన్షన్లు, బోనస్లు తీసుకుంటున్న కుటుంబాల ఆదాయం ఇతర కుటుంబాల ఆదాయం కంటే ఒకప్పుడు 5 రెట్లు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం అది 7 రెట్లు కంటే ఎక్కువగా ఉంది. ఈ వాస్తవాలు ఎవరు చెప్పరు, ఎవరు మాట్లాడారో అదే మౌన కుటుంబం. ఒక కుటుంబంలో తండ్రి వ్యవసాయం లేక కూలి పని, తల్లి పాచి పని, కూతురు హౌస్ కీపింగ్ పని చేస్తే వారికి వచ్చే ఆదాయం ఎంత, వారి అవసరాలు ఏమిటి, పిల్లల్ని ఎలా చదివించాలి, వృద్ధుల ఆలనాపాలన ఎవరు చూసుకోవాలి, ఈ ప్రశ్నలకు దారిద్ర్య రేఖ అంచనాలు తయారు చేసే వారి వద్ద ఎటువంటి సమాధానాలు ఉండవు. స్థూల జాతీయోత్పత్తి జీడిపి పరంగా భారత్ మరో మైలురాయిని చేరుకోవడం, జపాన్ను అధిగమించనుండటం గురించి పత్రికలు పలు కథనాలు ప్రచురిస్తున్నాయి. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం నిస్సందేహంగా గర్వించదగిన విజయమే. కానీ విమర్శనాత్మక దృష్టికోణంతో పరిశీలించినట్లయితే ఇది విజయమని చెప్పలేము. జీడిపి గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలుస్తాయి తప్ప సామాజిక న్యాయం, సమ్మిళితత్వం
ఇంక్లూజివ్ గ్రోత్ మానవాభివృద్ధిని కొలవలేవు. అవి ఆర్థిక వ్యవస్థ చేసే ఉత్పత్తుల గురించి చెప్తాయి తప్ప వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారనే కీలక అంశాన్ని దాచిపెట్టి ఉంచుతాయి. పరిమాణంలో ఆర్థిక వ్యవస్థ పెద్దదైనప్పటికీ 125 దేశాలతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీలో భారత స్థానం దిగువనే 111వ స్థానంలో ఉంది. దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. 40% దేశ సంపద 1% కుబేరుల చేతుల్లో ఉంది. దిగువ భాగపు 50% ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం 3%. ఓవైపు స్టాక్ మార్కెట్లు శతకోటీశ్వరులు పెరుగుతుంటే మరోవైపు లక్షలాది మంది పేదరికం వైపు నెట్టివేయబడుతున్నారు. కానీ పేదరికం నుంచి బయటకు తీస్తున్నామని ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతుంటాయి. గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు, కింది కులాల వాళ్ళు ఆర్థిక అస్థిరత తాలూకు భారం మోస్తున్నారు. మనకు కావాల్సింది వృత్తి ఫలాలు మెరుగైన రీతిలో పునఃపంపిణీ కావటం, ప్రజారోగ్యంపై పెట్టుబడులు, ప్రాథమిక విద్య, పోషకాహార కార్యకలాపాలు, ఉపాధికి హామీ వంటి వాటి ద్వారా భారతదేశపు దీర్ఘకాలిక భవిష్యత్తు దోహదం చేయగలుగుతాం. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. చైనా, ఇండియా 2 దేశాలు 1990లో ఒకే విధమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. చైనాలో తలసరి ఆదాయం 2025లో భారత్ కన్నా దాదాపు 5 రెట్లు ఎక్కువగా $13,000 దూసుకువెళ్ళింది. చైనా ఆర్థిక వ్యవస్థ గత 30 ఏళ్లలో 51 రెట్లకు పైగా విస్తరించింది. చైనా 3 దశాబ్దాల పాటు 10% వృద్ధి రేటును కొనసాగించగలిగింది. మొత్తం 197 దేశాల్లో నేడు భారత్ 141వ స్థానంలో ఉండగా చైనా 70వ ర్యాంకుగా ఎగబాకింది. అంటే మన వాళ్ళు చైనాలో కమ్యూనిస్టులు, స్వేచ్ఛ లేదు ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ అది సాధించిన ఆర్థిక అభివృద్ధి మాత్రం గురించి ప్రస్తావించారు. అదో మౌనపు తంత్రం. ఇప్పుడు చైనాను అధిక ఆదాయ దేశంగా పరిగణిస్తున్నారు. తలసరి ఆదాయం $14,000 ఎగువన ఉంటే అలాంటి హోదా దక్కుతుంది. భారత్లో 2047 నాటికి ఎలాగైనా ఆ స్థితిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మనం ఎంత వెనకబడిపోయామో చూడండి. ఇండియా ఎందుకు వెనకబడిపోయిందో మన రాజకీయ నాయకులకు, అధికార యంత్రానికి బాగానే తెలుసు, ప్రజలకే తెలియదు. దాని గురించి మరికొంత విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. The misery that you see all around, the poverty, the horrible ugliness of it is because India always believed religious life to be separate from ordinary life. So people who became interested in religion renounced the world. People who became interested in God closed their eyes, sat in the caves in the Himalayas and tried to forget that the world existed. They tried to create the idea that the world is simply an illusory dream. Of course, life suffered because of it. అంటే ప్రపంచమంతా మిథ్య, ఇది తాత్కాలికము, మన జీవితము మాయా, ఇలాంటి కబుర్లని చెప్పి కొన్ని వర్గాలను, కొంతమంది ప్రజలను, కొంతమంది ఆలోచన పరులను సమాజం నుంచి దూరం చేసేసింది మన మతం. అందువల్లనే వాళ్ళు ముక్కు మూసుకొని హిమాలయాల్లోనే ఎక్కడో తపస్సు చేసుకుంటూ చుట్టూ ప్రపంచం ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోయారు. పేదరికం తొలగించడమే భూతలాన్ని స్వర్గంగా చేయటం అనే జ్ఞానాన్ని మర్చిపోయి దొంగ లెక్కలు తయారు చేసి గణాంకాలను మాయ చేసి ప్రజలను మోసపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అంటే దీని గురించి గొంతెత్తి మాట్లాడే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోవడం మరీ విషాదకరమైన పరిస్థితి.